మిత్రులు స్వాగతం. మనం యోగాంధ్ర పోర్టల్లో మన యొక్క డీటెయిల్స్ని రిజిస్ట్రేషన్ చేసే విధానం చూద్దాం. మన గ్రూపుల్లో ముందుగా వచ్చిన లింకుని క్లిక్ చేసినట్లయితే పోర్టల్ ప్రస్తుతం ఇలాగ వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ కింద గ్రీన్ కలర్లో లాంచ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాంట్లో మనం లాగిన్ అలాగే రిజిస్ట్రేషన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం లాగిన్ కాదు కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఇలా మన వివరాలు వస్తాయి. మన పేరు, మన మొబైల్ నెంబరు, తర్వాత మన ఆధార్ నెంబరు, ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చినప్పుడు యూజర్ కాన్సెప్ట్ అంటే భవిష్యత్తులో మనం లాగిన్ అవ్వడానికి అంటే ఫోన్ ద్వారా కాకుండా ఆధార్ ద్వారా కూడా లాగిన్ అవ్వడానికి మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అని కూడా అడుగుతుంది. అప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేసేయాలి. తర్వాత జెండరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ గురించి ఇప్పుడు మొత్తం కూడా కొత్త జిల్లాల వారిగా ఇచ్చారు. మనం వర్క్ చేసే అడ్రస్ కూడా ఇవ్వచ్చు, లేకుంటే మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్నైనా ఇవ్వచ్చు. మనం యోగా ఎక్కడ అటెండ్ అవుతాం అనేది అడుగుతుంది. ఆన్ సెక్రటరియట్ కానీ, వైజాగ్ కానీ, లేకుంటే అదర్ ప్లేసెస్ కానీ. మనం అదర్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినట్లయితే సరిపోతుంది. అలా ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ వస్తుంది. మన మొబైల్ నెంబర్కి ఇలా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ చేయాలి. ఇలా వెరిఫై ఓటీపీ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దీన్ని మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాగే మనం రిజిస్ట్రేషన్ అయినట్టు ఇక్కడ మన పేరుతో క్లియర్గా వస్తుంది స్కానరు. మనం ఏ జిల్లా నుంచి, ఏలూరు అనమాట, ఏలూరు జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. దీన్ని మళ్ళీ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ప్రింట్ ప్రిపరేషన్ చాలా టైం పడుతుంది కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే దీనికి సంబంధించిన మెసేజ్ కూడా వాట్సాప్లో మనం వస్తుందంట. ఆ వాట్సాప్లో వచ్చినప్పుడు మనం ప్రాపర్గా ఆన్లైన్ క్లాస్లోకి వెళ్ళి ఆన్లైన్ ట్రైనింగ్ కానీ, అలాగే మనకు కేటాయించే ప్లేస్ కానీ వస్తుంది. ఆ తర్వాత లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఇది మిత్రులారా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రస్తుతం. దీన్ని బేస్ చేసుకొని అందరూ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.